అన్నం, వంకాయ ఏపిడి, మరుగుతున్న సాంబారు. వంకాయ ఎప్పుడు కారం చేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసాను. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వేసి ఆడిని పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం పసుపు వేసుకున్నానండి. కలుపుకుంటున్నాను. బాగా వేగితే ఉల్లిపాయ వాసన రాదన్నమాట. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కూరకి. నూనె వదిలేసి చూడండి. ఇప్పుడు వంకాయ ముక్క వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మగ్గిపోతే వంకాయలు. ఇది సాంబార్కి వంకాయ, ములక్కాడ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వాటర్లో ఉడకబెట్టుకుంటానండి. ఇది కందిపప్పు పొడిని చేసుకుని పెట్టుకుంటాను. ఆ పొడి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా సాంబార్ చేసుకోవాలనుకుంటే కందిపప్పు పొడి, కొంచెం మాగాయ ముక్కలు, ఉప్పులు వేసిన మాగాయ ముక్కలు అవి వేసి ఇలా పేస్ట్ కింద ఆడుకుంటాను. కొంచెం కారం వేసి ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ మరిగే దాంట్లో వేసుకుందామండి. ఇంకా చింతపండు అది అవసరం లేదు. పప్పుచారు తయారవుతుంది. వాటర్ వేస్తున్నానండి. మనకి ఎన్ని కావాలితే అంత చిక్కదనాన్ని పెట్టి ఇదిగోండి ఇలాగ కలిపేసుకుంటే మనకి కలిసిపోద్ది. దీంట్లో ఉప్పు చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మాగే ముక్కలు ఉప్పు ఉంటుంది కదా, ఆ మాగే ముక్కలు ఈ కందిపొడి మొత్తం 3 కలిపి మిక్సీ వేస్తాను. ఇదిగోండి పప్పుచారు దగ్గర పడేదాకా మరగపెట్టుకుందాం. ఉప్పు లాస్ట్లో వేసుకుందాం. కరివేపాకు వేస్తున్నానండి సాంబార్లోకి. పసుపు వేసుకుంటున్నానండి. పప్పుచారులోకి సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం తక్కువగానే ఉంది. పప్పుచారు కూడా పక్క వైపు పెట్టేసుకుని దీని మీద వంకాయ ఇప్పుడు చూసుకుందాం. వేపట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందామండి. కారం వేస్తున్నానండి. పప్పుచారు తాలింపు పెట్టేశాను. పప్పుచారు రెడీ. ఏదో నాకు వచ్చిన వంటలు చేస్తున్నానండి. ఇది సక్సెస్ అవుతుందో అవ్వదో నాకైతే తెలియదు, కానీ ట్రై చేస్తున్నాను. ఏదో రూపాయి డబ్బులు వస్తాయని. అదంటారు, కష్టాలు ఉన్నప్పుడు ఏ పని చూసినా అది మనకు వస్తుంది అని ఆశతో చేస్తాం. వస్తే వచ్చింది, లేదంటే లేదు. పప్పుచారు, ఇన్స్టెంట్ పప్పుచారు ఇది. మాగే ముక్కలు, ఎండలో పెట్టిన ముక్కలు నానబెట్టుకుని కందిపొడి ఆడుకుని ఇలా ఇన్స్టెంట్గా చేసేస్తాను అన్నమాట. అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానండి. పప్పు రుబ్బుకుని అదేంటి ఉడకబెట్టుకున్న టేస్ట్ అయితే రాదు. నాకు ఆ టేస్ట్ దీనికన్నా ఏంటంటే రోజు చారు పెట్టడం ఎందుకు అని ఇలా ట్రై చేశాను. ట్రై చేయడం ఉందండి. కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను. కొన్ని పెడతాను, కొన్ని పెట్టను, అంతే తేడా. బాగుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. వాయిస్ కూడా ఇప్పుడే ఇస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.